డైరెక్ట్ పోయి కబ్జా ఉంటుంది. కబ్జా పడుతుంటే తప్పలేదు. కొట్టే కొట్టే రైట్స్ ఉన్నాయి మా డాడీ. కొట్టిండు, దాన్ని కొట్టే రైట్స్ అయితే లేవు. లంజా అనే మా డాడీ మా మమ్మీ మా భార్య నేను ఇంటర్ మ్యారేజ్ చేసుకున్నాను చెప్పేసి మా భార్య మా బావల కట్టల కోసం మా భార్యలు అందరూ వచ్చి నా భార్యని అరేంజ్మెంట్ చేస్తుందని చెప్పేసి మా అమ్మ మా డాడీ మా ఇద్దరి మీద దాడి చేశారు. ప్రధానంగా తీసుకొని పోయి మా అక్కలకు చెల్లెలకు రాస్తారు. మా చెల్లెలు మా అక్కలందరూ కలిసి మా భార్యను అరేంజ్ చేసి మా అమ్మ మా చెల్లెలు మా బావలందరూ కలిసి నేను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్పేసి చేస్తే మా డాడీ మా మమ్మీ మా ఇద్దరి మీద దాడి చేసి రిటర్న్ పోలీస్ స్టేషన్లో కేసు పెడతారని చెప్పేసి వాళ్ళే కొట్టిరని చెప్పేసి అబద్ధం ప్రచారం చేస్తున్నారు. మా దగ్గర వీడియో ప్రూఫ్ షీట్ ఉన్నాయి. అద్రగానంగా చేస్తున్నారు. మళ్ళీ ఏమన్నా అంటే కులం తక్కువ అని చెప్పేసి ఎలగొట్టిరు. మా బావలు మా అక్కలు మా చెల్లె మా డాడీ మా మమ్మీ 6 మంది కలిసి నన్ను ఇంట్లోకి వెళ్ళి బాబు ఆ రోజు మన 6 జూలై 26 జూలై రోజు మా బావలు అందరూ కలిసి మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి ముక్కేసి ఎలగొట్టి ఈరోజు మమ్మల్ని బయటికి పంపించారు. అద్రగానంగా నీకు కుట్టిందా ఇంకొని కుట్టిందా అని చెప్పేసి అబద్ధం మా భార్య మీద ఒక నిందం మోపి దాన్ని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుని కులం తక్కువ లంజా అని చెప్పేసి మా అమ్మ తిట్టి దాన్ని ఆగమాగం చేసి ఇష్టం లేని పెళ్లి చేసుకుని వీళ్ళు లంజదానా నాకు అని చెప్పేసి ఇప్పుడు ఆస్తి మొత్తం వాళ్ళ పేరు మీద రాపించుకోరు. మా అక్క మా బావ మా చిన్న బావ మా చెల్లి నలుగురు కలిసి వాళ్ళ పేరు మీద రాసుకున్నారు. ఆస్తి వీళ్ళనామా చేసుకున్నారు. పెళ్ళయింది, ఇంటర్ కాస్ట్ పెళ్ళయింది. సో మేము అందరిని ఒప్పించే పెళ్ళి చేసుకున్నాం. యాదగిరిగుట్టలో పెళ్ళయింది. May 22 పెళ్ళయింది. ఇంకో 15 days మంచిగా ఉన్నాము. దాని తర్వాత ఇంకా 1, 2, 3, 4 పంచాయతీలు జరుగుతూనే ఉన్నాయి. ఇంక ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపో పెట్టెలు వేసేయడం, బట్టలు వేయడము, ఇంట్లోకి వెళ్ళిపోవడం. ఇంకా కొంచెం మేము ఒక 10-15 days అయ్యింది. రెంట్కుంటున్నాము. రెంట్కున్న తర్వాత కూడా మాకు నిమ్మలం ఉండనిస్తలేదు. ఆయనకి ఎక్కడైనా స్టాక్ ఇస్తుంటే అక్కడ కూడా స్టాక్ ఇంకా ఒకరు అందరు హెరాస్మెంట్ చేస్తున్నారు. ప్లస్ ఇంకా కులం దక్కిన అమ్మాయిని చేసుకున్నాం. ఇంకా అదే మాట అందరిని ఒప్పించే పెళ్లి చేసుకున్నాం. ఆయనకి ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం. అదే టార్చర్ పెడతా ఉన్నారు. ఇప్పుడు కూడా మాకు తెలిసింది మా ఆడబిడ్డలకు ఆస్తి అంతా రాసిచ్చింది, దుకాణం అంతా. కొడుకు ఊటలేదని అంటుంది. కొడుకు కూడా ఆస్తి ఏం రాసిస్తలేదు. సో మేము మా ఆయన వచ్చేసి ఇది షాప్లో వచ్చి కూర్చుంటే పట్ట కొట్టిండు. ఫుల్ కొడుతుంటే నేను వీడియో తీసేసరికి ఫోన్ నన్ను కొట్టేసి నన్ను నొక్కేసి ఫోన్ వల్ల పెట్టేసి ఏం మాట అన్నది అదే లంజదానా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, 2 నెలలు కాలేదు, లంజదానా నువ్వు నా వీడియో తీస్తున్నావా అని ఇట్లా అనేసి ఫోన్ వల్ల కొట్టి